ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. మాధవి గారు, రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విక్రమ్ గౌడ్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీకు అంతా కూడా పుల్లు భోజనం దొరుకుతున్నాను. హుజూరాబాద్ ఎన్నిక, హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు, ఈటల రాజేందర్ గారి గెలుపు దుబాయ్ శేఖర్ గారికి సెగ బాగా తగిలినట్టుంది. పాపం ఆయన ఎలక్షన్ ఆ రిజల్ట్ చూసి తిమ్మరిగిపోయింది. ఆయన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఆనాడు ఉప ఎన్నికల్లో ఆయన గెలిపించి తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చిండ్రు అంటే కేసీఆర్ కోసం గెలిపియాలి, కేసీఆర్ ని చూసి గెలిపియాలి. తెలంగాణ కావాలని గెలిపించి తెలంగాణ యొక్క ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని గుర్తించి గెలిపించింది. ఈయన గారికేమో అహంకారం, నేనే తెలంగాణ వీరుణ్ణి, శూరుణ్ణి, నేనే తెలంగాణ గాంధీని అని చెప్తున్నటువంటి కేసీఆర్ దొంగ గాంధీ, ఫస్ట్ దొంగ దీక్ష, 1200 మంది పిల్లల్ని చంపి ఈయన ముఖ్యమంత్రి అయింది. ఈయన ఈరోజు శుద్ధపూసలాగా మాటలు మాట్లాడుతున్నారు. పాపం కేసీఆర్ గారికి ఈ హుజూరాబాద్ ఎన్నిక నిజంగా కళ్ళు తెరిపించింది. బయర్లు నమ్ముకున్నటువంటి ఆయన కళ్ళు పూర్తిగా ఈరోజు కళ్ళు తెరిపించింది. హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు, ఈటల రాజేందర్ గారి గెలుపు. ఆయన అనుకున్నాడు, నా డబ్బులకి ఫిదా, తెలంగాణ జనమంతా నా డబ్బులకి ఫిదా, నేను ఇచ్చినంత డబ్బు ఏ రాజకీయ పార్టీ రాజకీయాల్లో పెట్టేటువంటి పరిస్థితి రోజు దేశంలో, తెలంగాణ కాదు దేశంలోనే ఎక్కడ లేదు. ఈ విధంగా ఓట్లు కొనుక్కునేటువంటి సాంప్రదాయం, నోట్లు ఇచ్చి ఓట్లని కొనేటటువంటి సాంప్రదాయానికి వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి సాంప్రదాయం తెరలేపిండు కేసీఆర్. ఈరోజు ఆయన చెప్తున్నది గెలుస్తుంటాం, ఓడుతుంటాం, ఓటమి గెలుపులు సహజం. అంత ముందాగా స్వీకరించుంటే చాలా బాగుండేది. కేసీఆర్ గారికి జ్ఞానోదయం ఇప్పుడు అయినట్టు. ఆయన డబ్బులకి హుజూరాబాద్ ప్రజలు లొంగలేదని ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఆయన ఒక ఉప ఎన్నికల్లో అన్ని వేల కోట్ల రూపాయలు, ఒక నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక కోసము వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు జీవోలు, పనులు ఆ 6 నెలల్లో అంత పెద్ద ఎత్తున మరి ఎందుకు అభివృద్ధి అక్కడ మాత్రమే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇన్నేళ్ల నుంచి అక్కడ ఎందుకు చేయకుండా ఉన్నారు? ఇప్పుడే అభివృద్ధి ఎందుకు గుర్తొచ్చింది? దళిత బంధు పథకం 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే దళిత బంధు పథకము కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే గుర్తొచ్చిందా? దళిత బంధు పథకాన్ని తప్పకుండా అమలు చేస్తే కాదు, ఏమదే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేసి తీరవలసిందే. 4వ తేదీ నుంచే అమలు చేస్తా అని చెప్పిన మీ మాట ఖచ్చితంగా అమలు చేసి తీరవలసిందే. నిన్ను విడిచిపెట్టం, నిన్ను వదిలిపెట్టం. ఏదో మాటలు చెప్తా, ఉపకథలు చెప్తా, ఉపకథలు చెప్పి అన్ని డ్రామాలు చేసి రోజుకో నాటకం ఆడి నేను ఇక రోజు మీకు వస్తా, రోజు మీ ముందర మాట్లాడతా. ఎస్, మేము అదే కోరుకున్నాం. రోజు నేను బయటికి రప్పియాలా, నీతో మాట్లాడిపియాలా. మేము కోరుకుంటాము అదే. రా, బయటికి రా, మాట్లాడని వేడి చేసేవాళ్ళు చెప్పు తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసేటువంటి ద్రోహి మీరు. తెలంగాణ ద్రోహి కాదు, ఈరోజు దేశ ద్రోహి కూడా మాట్లాడుతా ఉన్నాం. ఒక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసాలు చేసేటువంటి తెలంగాణ ద్రోహివే కాదు,
లేక మాట్లాడినా. ఈరోజు నువ్వు భారతీయుడవా కాదా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ఇంచి భూమి కూడా షెడ్యూల్ గుంజుకునేటటువంటి విషయాన్ని నీకు అమర్థ జ్ఞానం లేదా? నీకు ఈరోజు సైనికులను అవమానిస్తావా? నువ్వు సైనికులను అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? బార్డర్లో ఉండి మన దేశాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ కంటికి నిద్ర లేకుండా కడుపు టైంకి నిద్ర లేకుండా మనం కాపాడుతున్న సైనికుల గురించి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? మరి నువ్వు దేశద్రోహి అనుకుంటే నేను ఏమనాలా? మన సంతోష్ బాబు గురించి మర్చిపోయినావా? గాల్వన్ వ్యాలీలో సంతోష్ బాబు శత్రు సైనికులతో పోరాడి అమర వీరుడైన సంతోష్ బాబు గురించి నీకు గుర్తు లేదా? మీరు ఏడ్చాలంటే ఒగరేడుపులేనా? ముసలి కన్నీరేనా? మీరు రాసే కన్నీరంతా? మీకు దేశం మీద భక్తి లేదా? ఈ దేశం అనగానే సోయి లేదా? సైనికులు మన బిడ్డలైనటువంటి సోయి లేదా? అవమానించే విధంగా నువ్వు మాట్లాడి మళ్ళా నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు అని మళ్ళా బడ్జాకి చెప్పుకోవడం అంటది. నువ్వు అన్నమాట నువ్వు ఏమన్నావో సోయి లేకుండా మాట్లాడి ఈరోజు మన ఆఖరి నిమిషాలు మన దేశాన్ని కాపలా కాసిన మన సైనికులను అవమానించి ఒక దేశ ద్రోహిలాగా నువ్వు మాట్లాడి మళ్ళా నువ్వు ఎదురుదాడి చేస్తే ప్రజలు నిన్ను గమనించరా? ఈ అహంకారాన్ని దించుకో ముఖ్యమంత్రి. అహంకారాన్ని దిగాల్సింది నీకు. అహంకారం ఈ రోజు అడుగడుగున ఒంటి నిండా అహంకారాన్ని పెంచుకున్నది మీరు. ఒక్కర భాషలు చెప్పేది మీరు. ఒక్క ఎన్నిక హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు ఇన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేస్తున్నాం. ఇన్ని రోజు ఎక్కడ పోయినామయ్యాను? ఇంతకుముందు మాట్లాడినప్పుడు నీకు సోయలేదా? ఆ రోజు ఎందుకు జవాబు చెప్పలేదు? అంటే ఇన్నేళ్ళ రోజు ఈరోజు గుర్తొచ్చిందా జవాబు చెప్పాలని నీకు? అంటే ఓడిపోతేనే గుర్తొచ్చిందా? ఇంతవరకు వాళ్ళేందులే అనుకున్నాం, వీళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకున్నాం. ఇప్పుడు నీకు బుగులు మొదలైంది. ఇక తెలంగాణలో బీజేపీ వచ్చేస్తుంది, నా పని ఖతమైంది అనేటటువంటి ఒక దీనికి వచ్చి రోజుతో అబద్ధం ఆడడానికి మళ్ళీ కొత్త పాట మొదలు పెట్టినాం. మీరు వాడిన అబద్ధాలు ఈ దేశంలో ఎక్కడైనా ఇన్ని అబద్ధమైనటువంటి నాయకులు ఉండడా? తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని అబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉండడా? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తెలంగాణలో బలపడుతుందని జీర్ణించుకోలేక తన కుర్చీ కిందికి నీళ్లు వచ్చేసి తన కుర్చీ కదులుతుంది, ఆ కుర్చీ కదలకుండా ఏ స్థాయికైనా దిగజాడానికి సిద్ధమై నువ్వు ఈరోజు మరి ఆ భారతదేశం గురించి భారతదేశ సైనికుల గురించి అవమానించే తీరుగా మాట్లాడినబట్టే నువ్వు ఏ స్థాయికైనా దిగజారేటటువంటి వ్యక్తిగా నిరూపించుకున్నావు. రోహింగ్యాల గురించి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం అడిగింది, అనేక సార్లు మన కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇప్పటి హోంమంత్రి గారు అప్పటి ఉప ముఖ్యమంత్రి గారు రోహింగ్యాలకు షెల్టర్ కల్పించి వాళ్ళకి ఇనాగ్రేషన్లు చేసి వారికి సరుకులు ఇప్పించి వారిని పోషిస్తున్నారు కదా, అది అబద్ధమా? అది వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు హైదరాబాద్ లో అని ప్రభుత్వం అడిగితే ఎంతమంది ఉన్నారో లెక్క లేదు, నాకు తెలియదు. అక్కడ కొందరు ఇక్కడ కొందరు ఐడి కార్డులు తీసుకున్నారు, ఎగ్జాక్ట్ గా ఎంతమంది ఉన్నారో తెలియదని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఈరోజు రోహింగ్యాలని పెంచి పోషించి వారిని ఓటు బ్యాంకు
కేసీఆర్. మరి నేను దేశ ద్రోహి అనకుండా ఏమనమంటావు? ఇక పెట్రోల్ డీజిల్ ధరలట కేంద్ర ప్రభుత్వం మొత్తం తీసేయాలట ట్యాక్స్. తీసే అది తీసే విషయం ఈయన మాత్రం తీయడట. కేంద్ర ప్రభుత్వం మొత్తం తీసేయాలట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించిన తర్వాత 24 రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర తగ్గించిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు సోలు వస్తలేదు? ఆయన అంటాడు, నిన్న నేను ఒక్కసారి కూడా నేను రేటు పెంచలేదు, ఒక్కసారి నేను వ్యాట్ పెంచలేదు అంటాడు. ఆయన నోట్తోనే ముఖ్యమంత్రి గారు చూడమంటని చెప్తే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పెంచినటువంటి వాటిని ఆయననే అబద్ధంగా చెప్తుంటే, నేను పెంచలేనటువంటి అబద్ధం మాట్లాడితే ఆయన నిజంగా ముఖ్యమంత్రి అయినా చిల్లర రాజకీయాలు చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు చెప్పి ప్రశ్నిస్తాము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనవరిలో ఒకసారి పెంచు, 2015 జనవరిలో పెంచిండు. అదేవిధంగా ఫిబ్రవరి 5th 2015 లో పెంచిండు, 16th జనవరికి పెంచిండు, మళ్ళీ 5th ఫిబ్రవరిలో పెంచిండు. ఒకటే సంవత్సరంలో వరుసగా 2 నెలల్లో పెంచిండు వాటిని. ఫస్ట్ ఏమో 31% ప్లస్ 2 రూపీస్ అని చేసిండు. డీజిల్ కి ఏమో 22.25% ప్లస్ 2 రూపీస్ అని చేసిండు. మళ్ళీ దాని తర్వాత వెంబడే నెక్స్ట్ మంత్ లో 35.2 ప్లస్ 2 రూపీస్ చేసిండు పెట్రోల్ పైన. డీజిల్ పైన 27% ప్లస్ 2 రూపీస్ చేసిండు. ఈయన చెప్తాడు కథలు, నేను 1 రూపాయి కూడా పెంచాను. మరి ఇది ఎవరు పెంచిండ్రు? ఇది ఎక్కడి కాగితం? ఇది ఎవరు పెంచిండ్రు? ముఖ్యమంత్రి ఉన్నావా లేదా? రోజు నీకు సోడి లేదా? ఈరోజు అడ్డగోలుగా మద్యం అయితే ఒక వ్యాపారంగా విస్తరించింది తెలంగాణ మొత్తం. మద్యం దుకాణాల మీద, లిక్కర్ మీద అయితే అడ్డగోలుగా 6,000 కోట్ల ఉన్నటువంటి ఆదాయాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6,000 కోట్ల రూపాయల ఆదాయం మద్యం పైన, ఈ రోజు 40,000 కోట్ల పెరిగింది నీ ఆదాయం. లిక్కర్ ఆదాయము దాదాపు 40,000 కోట్లకు పెంచుకున్నావు నువ్వు. ఆ 40,000 కోట్ల ఆదాయం నీకు ఈరోజు వాళ్ళ ఆరోగ్యాలన్నీ మంచిగా చేస్తున్నట్టు నీకు ఇస్తున్నారా? తాగి 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 బాగా ఆరోగ్యంగా ఉండడని చెప్పి నువ్వు వాళ్ళ నుంచి ఆదాయాన్ని తీసుకుంటున్నావా? ఆయన మాట్లాడుతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాగుతారు ఉండొచ్చు, తాగే వాళ్ళు ఉండొచ్చు, తాగని వాళ్ళు ఉండొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను చూసి కింద వాళ్ళు కొత్త నాయకులు తయారవుతారు, వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని. ఒక ముఖ్యమంత్రిగా నీవు రోల్ మోడల్ గా ఉండాల్సిన ముఖ్యమంత్రిని. నువ్వు తాగితే తాగు, ఇబ్బంది లేదు. కానీ ప్రజలను తాగించి వాళ్ళ సంసారాన్ని నాశనం చేసి, ఆగం చేసి, కుటుంబాలు నాశనం అయిపోయి, కుటుంబాలు చిన్న కుటుంబాలన్నీ సంపాదించిన డబ్బంతా నీవు పెట్టే మద్యం దుకాణాల, బెల్ట్ షాపులకు రోజు సాయంత్రం పూట పోయి తీసుకొని పెట్టి ఇళ్ల సంసారాల కొట్లాటలు, అన్నదమ్ముల కొట్లాటలు, కుటుంబాల కొట్లాటలు, అనేకమైనటువంటి దాడులు, అనేక రకాలుగా ఈరోజు నీవు విస్తరించినటువంటి మద్యం సామ్రాజ్యంలో, తెలంగాణ మద్యం సామ్రాజ్యంలో మహిళల మీద దాడులు, అఘాయించారు, అనేక రకాల హింస, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మీకు కనిపింపు కలుగుతలేదు. మీ ఆదాయం అంతా మద్యం ద్వారానే నీ కథను నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎన్నో 400 షాపులు పెంచిందట. రేట్లు పెంచుతున్నాం, షాపులు పెంచుతున్నాం, బెల్ట్ షాపులు పెంచుతున్నాం, పాన్ డబ్బాల జనరల్ స్టోర్లలో కూడా లిక్కర్ దొరికేటువంటి పరిస్థితి ఏర్పడింది గ్రామాలలో. మరి ఇంత ఆదాయం ఎక్కడ ఈరోజు ప్రజల్ని దోచుకొని ప్రజల యొక్క రక్తాన్ని పిప్పి చేసి నీ ఆదాయం కథగా నింపుకుంటున్నావు.
ఈ ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక నేను తగ్గాను, ఆయన తగ్గానంటే తగ్గించే రోజు ఖచ్చితంగా వస్తుంది, తగ్గించేదాకా ఇచ్చిపెట్టాం, తగ్గించేదాకా ఇచ్చిపెట్టాం. ఎందుకు తగ్గాను? ఒక పక్క దోచుకుంటున్నావు ప్రజలని, 2000 పింఛన్ అని, రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి అని అడ్డగోలుగా అవినీతికి బలపడతా ఉంటాయి కింద నీ నాయకులు. అవినీతి సొమ్ముతో ఈరోజు దోచుకుంటుంటే వేల ఒక్కొక్కరు కోట్ల సామ్రాజ్యాలు స్థాపించుకుంటే సామాన్య ప్రజల కోసం ఒక నీకు మనసు లేదా? ఖచ్చితంగా నువ్వు తగ్గించి తీరాల్సిందే. తెలంగాణ ప్రజల మేలు కోరేవాడమైతే ఏమో చెప్తారు కదా మేనమామను, ఇంకేమో చెప్తారు కదా మేనమామను, పెద్ద కొడుకు మేనమామ అని ఈరోజు ఈ కష్ట సమయంలో వాళ్ళకి అందరూ నిలవలేవా? 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధమైపోయినావు హుజరాబాద్ ఎన్నికల కోసము. లీటర్ పెట్రోల్ మీద డీజిల్ మీద ఈరోజు డబ్బు తగ్గించలేవా? నీ యొక్క అహంకారానికే ఇది. అహంకారంతోనే నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, అహంకార ధోరణితోనే నేను తగ్గించాలనేటువంటి ఒక పంతాకు నువ్వు పోతున్నావు. పాపం ఈరోజు చాలా నిన్న వచ్చిండు, ఈరోజు వచ్చిండు మీడియా ముందుకు. పాపం చాలా డిప్రెషన్ లో ఉన్నటువంటి, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎంత ముచ్చట, ఎన్ని గంటలు గంటలు మీడియాల ముందర కూర్చొని ఏందా భాష, ఏందా తీరు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలేనా? నీ కొడుకు చెప్తాడు, ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే జైల్లో పెట్టిస్తాం, కేసులు పెడతాం. నిన్నేడ పెట్టాలి, నిన్నేడ పెట్టాలి, మీ అయ్యా ఎడ పెట్టాలి చెప్పు కేటీఆర్. మరి నీ అయ్య మీద కేసు బుక్ చేపి ఎప్పుడే. ఒక ముఖ్యమంత్రిగా సహనాన్ని కోల్పోయి నాలుకలు తీరేస్తా, మెడలు నరికేస్తా, సన్నాసులు, దద్దమ్మలు అని అడ్డగోలుగా ఇంకా చాలా ఎక్కువ మాట్లాడిండు. ఎందుకంటే ఆయనకి ఎట్లాగూ సంస్కారం లేదు. ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూసే తెలంగాణ కూడా మొత్తం ఎక్కడ చూసిన వాట్సాప్లలో, ఫేస్బుక్లలో దుర్భాషలు అంటే ఈ ముఖ్యమంత్రిని చూసే నేర్చుకున్నారు అందరూ. ఈ ముఖ్యమంత్రిని చూసే ఇటువంటి భాష తెలంగాణలో నేర్చుకున్నారు. వేరే ఎక్కడ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధమైనటువంటి భాష, ఒకరి పట్ల ఒకరికి పాలిటీషియన్స్ అంటే గౌరవం లేకుండా, ఏమాత్రం కూడా ఇచ్చిన మాటల మీద నిలబడకుండా, ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఓటమి పాలైతే ఈరోజు నువ్వు చెప్పిన హామీలు నమ్మలే, నువ్వు చెప్పిన మోసాలు నమ్మలే, నువ్వు చేసిన పెట్రోల్ డీజిల్ గురించి రోజు మొత్తుకున్నాడు కదా హుజరాబాద్ లో. డీజిల్ సిలిండర్ భుజం మీద పెట్టుకొని పోసాడు నెలడు. గ్యాస్ సిలిండర్ భుజం మీద పెట్టుకొని పోసిండు. డీజిల్ పెట్రోల్ అని పాపం ప్రతి చోట మొత్తుకొని తిరిగిండు. ఒక్కొక్కరికి ప్యాకెట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినట్టు పెట్టి ప్యాకెట్లు పొట్లాలు కట్టించి పైసలు ఇస్త్రీ. మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూర్చోబెట్టి ప్యాకెట్లు కూర్చొని పెట్టి ప్యాకెట్లు కట్టించి పంచిండు ఓట్లకు. అయినా ప్రజలు మిమ్మల్ని నమ్మలు ఏమన్నారు? ఏడికే కేసీఆర్ ఇంటికి వెళ్ళిస్తున్నా, తెలంగాణ దోషులు ఇస్తున్నట్టుగా బాగా తీసుకోవడం. చైతన్యం వచ్చింది ప్రజల్లో. నువ్వు ఎక్కడి నుంచి దోచి పెడుతున్నావు? ఒక ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యేకు ఇన్ని కోట్లు, 100 కోట్లు ఇచ్చి ఎన్నికలో గెలవడానికి సిద్ధమైనవంటే ఇప్పుడు చెప్తున్నాడు మా పార్టీకి 250 కోట్లు పండించి మొత్తం ఖర్చు 250, మళ్ళీ 250, 400 కోట్లు, 450 కోట్లే వచ్చాయి అన్నాడు. మరి 456 కోట్లు వస్తే నువ్వు మనం పెట్టే ఖర్చు ఎక్కడ? నీ అకౌంట్ ఎంత ఉండాలి? నీ అకౌంట్ ఎంత ఉండాలి? మొన్న ఒక్కొక్కరికి 6,000, 10,000, మొత్తం 5 నెలల నుంచి ఒక్కొక్కరికి 20,000 ఖర్చు పెట్టింది. 5 ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి పెడతానే ఉన్నాడు. రోజు ఇంటికి
ఎందుకు గ్రేట్నెస్ అయ్యా బాబు? ఆయన అంటే ఎవరిని భయపడిడట, ఆయన అంటే ఎవరిని ఎక్స్ట్రాక్షన్ చేయడట. నువ్వా ఎక్స్ట్రాక్షన్ చేయడం? తెలంగాణ ఉద్యమంలో నువ్వు దోచినంత ఉద్యమంలో దోషిడా? హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రలో ఎవరు హాస్పిటల్ ఉంటే వదిలిపెట్టలే, సినిమా వాళ్ళని వదిలిపెట్టలే, హోటళ్లలో వదిలిపెట్టలే. ఏ వ్యాపారం ఉన్నా బిజినెస్ మ్యాన్ కానీ బిల్డర్స్ కానీ ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నాడనైనా వదిలిపెట్టకుండా దోచుకున్న నువ్వు నేను ఎవరి బెదిరియలే. ఉద్యమం పేరుతో మొత్తం దోచుకున్నా. అమెరికాలో ఉంటే నీ కొడుకు నీ బిడ్డ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణ రాకముందు నీకేముండే? మీ ఆస్తులెన్ని, మీ ఆస్తుపాస్తులెన్ని? ఈ 700 మీరు సంపాదించిన ఆస్తుపాస్తులెన్ని? ప్రజలు కళ్ళు మోసుకున్నారా? పిల్లి కళ్ళు మోసుకొని బాగా తాగితే ఎవరు చూస్తలేదు అనుకుంటే పొరపాటు కేసీఆర్ గారు. కాస్త పిల్లగాడు కూడా మాట్లాడతాడు తెలంగాణ ఈరోజు మీరు ఎంత దోచుకుంటున్నారో, ఎంత దోచుకున్నారో. తెలంగాణ ధనాన్నంతా ఒక కుటుంబం చేతిలో బందీని చేసింది. తెలంగాణ ప్రజల జీవితాన్ని ఒక కుటుంబం చేతిలో, మీ కుటుంబం చేతిలో బందీలుగా మార్చింది. మీరట ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ప్రజాస్వామ్యాన్ని మీకు విలువ తెలుసా, అర్థం తెలుసా? ప్రజాస్వామ్యం అనేటటువంటి మాటకు కేసీఆర్ గారికి అర్థం తెలుసా? నీకు అవసరం వచ్చినా ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందా? మరి మేమంతా ప్రజాస్వామ్యంలో కాకుండా ప్రజాస్వామ్యంలో బతకలేకుండా నీ కింద నియంత్రణ బతకాలని కోరుకుంటాను అనుకుంటున్నావా? ఎందుకు ఓడించిన అనుకుంటావు హుజరాబాద్ ప్రజలు? నేను ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ గెలిపించింది నిన్ను ఎందుకు ఓడించింది అక్కడ కేసీఆర్ గారు? ఈ యొక్క కడుపులో చూస్తున్నటువంటి ఆవేదన, ఈ భగభాగ ఇదంతా దానికోసమే కదా. ముఖ్యమంత్రి గారు మా ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నాను. అతనికి ఆ స్థాయి ఉందా, అర్హత ఉందా మాట్లాడడానికి? ఒక అవినీతి సామ్రాట్ నువ్వు నరేంద్ర మోడీ గారు పేరెత్తడానికి అర్హత లేదు. ఆయన దేశం కోసం, దేశ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నువ్వు తెలంగాణ పేరుతోనా, సెంటిమెంట్ పేరుతోనా తెలంగాణ ప్రజలు మోసం చేసి కుర్చీ కోసం ఆ కుర్చీకి కాపలా కుక్కలా ఉన్నావు తప్ప తెలంగాణకు కాపలా కుక్కలాది. ఆయన చెప్పిన మాటనే చెప్తారు. ప్రధానమంత్రి గారి నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఆయనకు అలవాటు బాగా మాట్లాడేది, మళ్ళీ నేను అనలేదనేది. ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు. ఆయన అన్నమాటలే చెప్తా. మా ప్రధానమంత్రి గురించి ఆయన మాట్లాడిన మాట. तारीख में
అది ఎవరైనా డూప్ మాట్లాడిన మాటలు కావు కదా, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే. అవినీతి రహిత దేశానికి ముఖ్య అంటే దేశంలో అవినీతి రహిత పాలన తీసుకున్నటువంటి ప్రధానమంత్రి అన్నాడు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి చేయాల్సినటువంటి నిధులు కేటాయింపులు పెంచిండు అన్నాడు. అన్ని ఆయనే చెప్పి ఈరోజు ఇస్తలేడు, చేస్తలేడు, మాకు తీసుకపోతున్నాడు, ఈడ ఇస్తలేడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రికి అసలు ఒక స్టెబిలిటీ అనేది ఉందా? ఎప్పుడు ఏం మాట్లాడుతుండో కూడా సోయి లేకుండా మాట్లాడతారా? రైతుల గురించి వరి గురించి మాట్లాడుతున్నాడు రోజు ఆయన. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీడియాలో? వరి కొనేంత వరకు ఆయన ధర్నాలు చేస్తాడు. వరి ధాన్యం కొనే వరకు ధర్నాలు చేస్తారట. వరి ధాన్యం కొనడం అని చెప్పలేదు కదా కేంద్ర ప్రభుత్వం. ధాన్యం కొనడం అని చెప్పిందా కేంద్ర ప్రభుత్వం? ఈయన ధర్నా ఎందుకు చేస్తున్నాడో అర్థమవుతుంది. అంటే జనాలు ఎలా మర్చిపోతారో నన్నది ఎక్కడన్నా పోదాం, జనాలు పోయి జనాల మధ్యలో పోనీకి ఏ ముఖం లేదు, ఏ ముఖం పెట్టుకొని పోవాలో తెలియదు. ఇప్పుడు రైతుల గురించి ఆయన ఇచ్చినటువంటి హామీ ఇంకోటి చెప్తాను. ఆయన ఏం చెప్పిండు ఒకసారి వినండి ఆయన నోటితోనే. ఇప్పుడు రైతుల గురించి అతను దొంగ ప్రేమ ఉల్క వస్తున్నాడు. మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా 13 లక్షల టన్నులు వాడతాం. డిఏపి ఎన్పికే దుక్కిమంది బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం. 1,70,000 టన్నులు పొటాష్ అట్లా వాడతాం. కొంత వేరే మందులు వాడతాం. అమోనియా వాడతాం. చీకు పిక్కు అక్కడికి. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమైతే కదులుతుంది. కేసీఆర్ తిన్నారు కావచ్చు నాకు వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టాం. ఈ 4,000 కోట్లు నాకు కూడా ఇంకే కొంచెం ఇది మన అప్పర్. వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఎన్నో రకాల ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు. రైతు బాగుపడితే గ్రామంలోనే కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ. మాటలు తను చెప్పిన మాటలు తను మర్చిపోతున్నాడు ముఖ్యమంత్రి గారు. తాను ఇచ్చిన తన హామీ మొన్నటి ఏమన్నాడు? ఐకేపీ సెంటర్లలో ప్రతి గింజ కొంటాము, ప్రతి గింజ కొంటాము, ప్రతి గింజ కొంటాం మేము, మీరు రైతులు ఎవ్వరు ఆందోళన చేయవద్దని చెప్తాం. ఐకేపీ సెంటర్లో కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే. పింక్ అన్ని ఏడా చూసినా పింకే, ఎక్కడికన్నా కూడా మీరు పింక్లే. ఎమ్మెల్యేలు అంటే వాళ్ళే ధాన్యం కొంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నది కేంద్రం కొంటలేనట్టు, కేంద్రం కొంటలేనట్టు. ఇన్ని రోజులు కేంద్రం కొన్నట్టే కదా, ఇన్ని రోజులు కేసీఆర్ కొన్నాడా? మరి ఎవరు కొన్నారు? ఇప్పుడు కొనడని చెప్పిందా కేంద్ర ప్రభుత్వం? 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి కొనడని చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు తనకు ఒక ప్లాన్ కాదు కదా, రాష్ట్రంలో చాలా ప్లానింగ్ మాస్టర్ కదా ఆయన. తనకు ఎందుకు లేదు ప్లాన్? తనకు ఎందుకు లేదు ప్లాన్? అంత ప్లానింగ్ మాస్టర్ మరి పాపం కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏం చేయలేదు. దేశాన్ని ప్రధానమంత్రికి ఏం తెలియదు, అసలు విధానమే కాదు. ప్రధానమంత్రి నడిపించేటటువంటి పాలన విధానమే కాదట పాపం. ఈయన నడిపించే అవినీతి పాలన చాలా గొప్ప పాలన. బాగా ప్రాజెక్టులు కట్టండి, లక్షల కోట్లు డిజైన్లు లేకుండా, డిపిఆర్ లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్లు పెంచండి,
దోచుకోండి, లక్షల కోట్లు ప్రజాధనాన్ని పోయండి. అట్లా చేస్తే పాలన చాలా చక్కగా ఉన్నట్టు. ఈరోజు వరి ధాన్యం గురించి ధర్నాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నేను ఢిల్లీకి పోతా, ఆడికి పోతా, ఈడికి పోతా, గల్లీకి పోతా, ఎవరిని బెదిరిస్తున్నావు? నీకు ఈరోజు కట్టుబడిందా అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆదుకునేటువంటి స్థితిలో నువ్వు లేవు. రైతులని ఏం ఆదుకోలేవు. మొత్తం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తేనే తెలంగాణ నడుస్తుంది. అది నువ్వే ఒప్పుకుంటున్నావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేకపోతే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనుక తెలంగాణ ఆదుకోకపోతే తెలంగాణకు భవిష్యత్తు అనేది నువ్వు ఒప్పుకుంటున్నావు. పచ్చి అబద్ధాలు, మోసాలు ప్రజలకు చెప్తావు. పోయి మాట్లాడు. పోయి మాట్లాడేసి ఏదో డ్రామాలు చేసి వస్తావు. ఆ డ్రామాలు చేసేటంటే ఇక రైతుల కోసం పోయి మాట్లాడు. ఓపెన్గా అన్ని పక్షాలను తీసుకెళ్ళు. మా రాష్ట్రంలో ఇంత పంట పడింది, ఇంత ధాన్యం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటానని, మా దగ్గర ఇంత ధాన్యం మిగిలిపోతుంది, మా రైతులకు అన్యాయం అవుతుంది. ఆ విధంగా మాట్లాడి అన్ని పక్షాలను పిలిచి మాట్లాడి మా వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుని తెలంగాణ తరఫున మాట్లాడు. కిషన్ రెడ్డి గారు మా మంత్రి ఉన్నారు, మా 3 ఎంపీలు ఉన్నారు, తీసుకొని వెళ్ళి మాట్లాడు. ఈ డ్రామాలు, దొంగ డ్రామాలు, బడ్జాతులు బంద్ చేయంగా. ఈ బడ్జాతంతా ఓడిపోయినందుకే ఎంత ఎత్తుకున్నావు ఏడుపంతా. ప్రతి అడుగున అబద్ధాలు చెప్పి మోసం చేసుకుంటూ పోతున్నటువంటి కేసీఆర్ కి ఇంకా బుద్ధి రాలేదు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకా నాకు జ్ఞానోదయం కలగలేదు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు మా ప్రెసిడెంట్ గురించి, మా పార్టీ గురించి, మా నాయకుల గురించి. అయ్యా నేను ప్రశ్నించకూడదా? ఎవరు నువ్వట ముఖ్యమంత్రిగా ఉండి ప్రశ్నించొచ్చట కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రతిపక్షంలో ఉండి నిజమే మాత్రం ప్రశ్నించకూడదట. నీకు స్పెషల్ రూల్ నీకు? నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వకపోతుంది, పోయిన ఎన్నికల్లో మళ్ళీ మోసం చేస్తుంది. 3016 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉద్యోగాలు వచ్చేంత వరకు అని చెప్పి ఇప్పటిదాకా ఒక్కరికి నిన్ను ప్రశ్నించొద్దా? వాళ్ళు ఒక ముట్టడిని పెడితే ఇళ్ళకాడిని అరెస్ట్ చేపిస్తావు, వాళ్ళు ఒక ధర్నాన్ని పెడితే రోడ్ల మీదకి రానియవు. ఒక నియంత్రము నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? నీకు ధర్నా చేసే హక్కు ఉందా? నీకు ప్రశ్నించే హక్కు ఉందా? ఎవరిని ప్రశ్నించొద్దు అని చెప్పినటువంటి ఒక నియంత్రము నీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? నీకొక నీతి మందికో నీతి ఉంటుందా? నీ ప్రభుత్వంలో నువ్వు రోడ్లేనిదేమి, గోడలేనిదేమి, వెనుకకు మాకేమైంది? ఇట్లాంటి నీ యొక్క దబాయింపులకే భయపడతా ఎవరు లేరు, నీ బెదిరింపులకే భయపడతా ఎవరు లేరు. ధర్నా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నరం లేని నాలుక కాబట్టి నువ్వేమైనా మాట్లాడుకోవచ్చు. తిమ్మిని బొమ్మింగ్ చేస్తావు, బొమ్మిని తిమ్మింగ్ చేస్తావు. నీకు బాగా అలవాటు అయిపోయింది అది. ఇప్పటికైనా నీ యొక్క నియంతృత్వాన్ని పోగొడను పక్కన పెట్టు. నువ్వు చేసిన అవినీతి గురించి బయట చెప్పు. యాదగిరి గుట్ట తీసుకపోయి యాదాద్రి అని పేరు మారుస్తుంది. ఎవరు మార్చమని అడిగింది నిన్ను? పేరు మార్చమని ఎవరు చెప్పింది? యాదగిరి గుట్ట అని పురాణ కాలంలో వచ్చినటువంటి గుట్ట పేరు తీసి పేరు మారుస్తుంది. అంటే పాత పేరు ఇంకేం ఉండకూడదు. మరి నీ పేరు కూడా మార్చుకోండి. ఓకే, మీరు కూడా పేరు మార్చుకుంటారా? దుబాయ్ శేఖర్ మార్చుకోండి. అధికారం ఉందని, నాకెవడు అడ్డని, నేను ఉద్యోగాలంటే పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన కాబట్టి ఆ పోలీసులంతా నీకు దాసోహం అంటారని నువ్వు అనుకుంటే పొరపాటు మిస్టర్ కేసీఆర్, పొరపాటు. దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటది, దేనికైనా ఒక సమయం ఉంటది. నిన్ను ఇంటికి పంపించడం ఆసన్నమైన హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించి రుజువు చేసింది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను హుజురాబాద్ ప్రజలు నెరవేర్చింది. ఈటల రాజేందర్ గారిని నువ్వు
ఆ రోజు ఆయన చెప్తున్నాడు పార్లమెంటులో నేను లేదన్నాడని. ఎడున్నావు చెప్పలేదు, నువ్వు చెప్పరా ఎడున్నావు? పార్లమెంటులో బిల్లు పాస్ అయినప్పుడు, తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నువ్వు పార్లమెంట్లో ఉన్నావా? మరి ఎక్కడున్నావు చెప్పు. ఉంటే కనపడలేదా? దయ్యభూతమై తిరుగుతుంటాయి అది పైన. ఇంకా దబాయింపులు పైనుంచి అంతమంది పార్లమెంటే సాక్షి, నువ్వు పార్లమెంట్లో లేవని ఇంకా దబాయింపు. మాట్లాడితే విభజన బిల్లులో పెట్టే ఇవి రాలేదు, అవి రాలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లేదు, మా కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, ఇవన్నీ అనేక కథలు చెప్తావు. 7 నుంచి ఏం పని చేసినావు? ఒక కమిటీ నియమించిండు, కమిటీ సాధ్యాసాధ్యాలను చూసేవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ కమిటీని, మరి ఆ కమిటీని ఎందుకు పంపించలేకపోయావు? నీ వైఫల్యం కాదా? అది నీ వైఫల్యం కాదు. కమిటీని ఒప్పించలేక మెప్పించలేక నువ్వు చేసినట్టు నువ్వు నీ యొక్క వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ ఉద్దేశం నువ్వు జస్టిఫై చేసుకోలేకపోయినావు, ఎందుకు చేయలేకపోయినావు? ఈరోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడతాను. కాళేశ్వరంతో పాపం మొత్తం అయిపోయిందంట పరంగా. నేను మన గ్రీన్ మొత్తం ఎడ చూసినప్పుడు ఒక చుక్క నీళ్ళు రాలేని చెప్పి కాళేశ్వరం అయిపోయిందంట. మొత్తం ఆ ఏరియా అంతా మన గురించి ఏడో ఒక్క చుక్క మాటలు చెప్తాను, మా దగ్గర ఏడో ఒక్క ఎకరా నీళ్ళు అని వాళ్ళు చెప్తారు. ఇదేమో కాళేశ్వరం అయిపోయింది అంటారు. ఏ అబద్ధానికైనా వీళ్ళు సిద్ధం, మందిని మోసం చేయడానికి సిద్ధం. ఎందుకంటే ఉన్నోళ్ళందరూ కాళేశ్వరం చూడరు కాబట్టి అయిపోయిందంటే అయిపోయాయి. అయిపోయిందని చెప్తే అయిపోయినట్టే, ముఖ్యమంత్రి చెప్తే అయిపోయినట్టే. పాలమూరు ఎన్జీటీలో కోర్టు స్టే ఇచ్చింది. దానికి ఎవరు కారణం? ఈ ముఖ్యమంత్రి కాదా? ఈ ముఖ్యమంత్రి కాదా? పాలమూరు రంగారెడ్డి ఆగిపోయింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం ఎవరు? పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం చేసినటువంటి కేసీఆర్ ఆంధ్ర పాలకులతో కుమ్ముక్కు అయిపోయి వాళ్ళకి అమ్ముడపై కృష్ణా నీళ్ళని మీరు తీసుకపోండి చెప్పి నేను ఇట్లా ఏదైనా ఒక అడ్డం వేసి దాన్ని ఆపేసుకుంటామో, నేను మళ్ళీ గోదావరికి వెళ్ళి మళ్ళీ డిపిఆర్ తయారు చేస్తా, ఆడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా, 1 లక్షల కోట్లు మళ్ళీ ప్రాజెక్టు తయారు చేస్తా, దానివల్ల మళ్ళీ దోచుకుంటా అనేటటువంటి ఒక దుర్బుద్ధితోనే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి విషయంలో వ్యవహారం చేశారు. మొదటి నుంచి మేము చెప్తుంటే మమ్మల్ని అసలు పట్టించుకోకుండా పాలమూరు జిల్లాని ఎడారిగా చేసినటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసిండు. ఈరోజు ఇది పాలమూరు రంగారెడ్డి పనికి ఆగిపోయిందంటే దానికి ముఖ్య కారణం కేసీఆర్. కేసీఆర్ వల్లనే పాలమూరు ద్రోహి కేసీఆర్. పాలమూరు జిల్లాకు నువ్వు వదలబెట్టింది ఏమీ లేదు, దోచుకోవడం తప్పిస్తే. అన్ని రకాల భూముల దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అన్ని రకాల దోపిడీ చేయనటువంటి ఇది లేకుండా దోచుకొని తింటున్నారే మొత్తం మీరు. పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేసినటువంటి మీరు 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాను పాలమూరు రంగారెడ్డి మాట చెప్పి కుర్చీ చేసుకొని కూర్చుంటా, కామలా కుక్కలా కూర్చుంటా, ఇండే ఉండి కట్టిస్తాను మాట్లాడి నీవు 7 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు పూర్తి కాలేదు అని చెప్తాడు. వాళ్ళతో కేసులు వేయించు, వీళ్ళతో కేసులు వేయించు. కేసులు వేసిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు, వాళ్ళు కేసులు మాత్రం ఇంకా వేయించిండు. ఈయన ఎన్జీటీలో కేసు వేపిస్తాడు, అది ఇంకెవరి పేరు ఎన్జీటీలో కేసు వేసిన వాళ్ళు 10 రోజులు ఇప్పటిదాకా ఆయన టీఆర్ఎస్ నాయకులే. ఈ డ్రామాలకు ఇంకా డ్రామాలు బంద్ చేయండి, చిత్తబుద్ధితో వ్యవహారం చేయడం నేర్చుకోండి, మీ భాష తీరు మార్చుకోండి. ప్రతి ఒక్కరికి నోరుంది కానీ సంస్కారం కూడా ఉంది. మీకు మహిళలంటే సంస్కారం లేకపోయే, మీకంటే పెద్దవాళ్ళంటే సంస్కారం లేకపోయే, మీకంటే చిన్నవాళ్ళంటే గౌరవించడం లేకపోయే, ఏమి అన్ని మేమే అన్ని తామే, ఇది మా రాజ్యం మా ఇష్టం అనేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ప్రజలు తిరస్కరించినందున మీకు బుద్ధి రావాలి. ఇది హుజురాబాద్ తీర్పు కేవలం హుజురాబాద్ ప్రజల తీర్పు కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తీర్పు అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు ఏదో గెలుస్తారు, ఏడో పోతారు. మరి ఎందుకు పెట్టినావు అన్ని పైసలు అంత దిద్దు తీసుకొని పెట్టాల్సిన అవసరమే వచ్చింది.
ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మొత్తం తీసుకుపోయి ఇంటికి పెట్టినావు కదా. మరి ఏం చేసింది, ఏం సాధించింది చెప్పండి. ఈయనట పాపనట ఈయనట పక్కన కర్ణాటక రాష్ట్రంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనైతిక అధికారంలోకి వచ్చిందట. ఈయనేమో పాప చాలా నైతికంగా ఉన్నాడు. అక్కడ నైతికంగా ఉన్నారు కాబట్టి రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు పోయి అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి సోయి ఉండాలి. మాట్లాడే ముందు నీ రాజకీయ నీతికి ఆ రాజకీయ నీతికి పోలికే లేదు. నిన్న కాక మొన్న రాజేంద్ర రాజీనామా చేస్తే భారతీయ జనతా పార్టీ చేస్తే రాజీనామా చెప్పించి ఎలక్షన్ లో పోయాం. నిన్న జరిగిన నీకు సోయి లేకపోతే ఎట్లా? నీ పార్టీలో అధ్యక్షులు ఎవరైనా రాజీనామా చెప్తే ఎలక్షన్ లో పోయినావా? అక్కడున్న ఎమ్మెల్యే చచ్చిపోతూ పోయినావు. నిన్ను నీకు నమ్మకం లేదు. హుజరాబాద్ లో గెలిచిండ్రా, దుబ్బాకలో గెలిస్తే అయిపోయిందా? ఒకే గెలిస్తే ఓడి మాకు బలమే లేదు. నీకేం బలం ఉండే చెప్పరాదు. నీకేం బలం ఉండే తెలంగాణ కంటే ముందు? నీ బలం ఎంత ఉండే అన్నాడు. 2 సీట్ల నుంచి 303 సీట్లకు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు కేసీఆర్. 1 నుంచి 3 సీట్లనే గుర్తుపెట్టుకో కేసీఆర్. ఈ 3 సీట్లు రేపు 100 సీట్లు అయితే గుర్తుపెట్టుకో. అధికార అహంకారం పనికిరాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. వీరవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నోరు దగ్గర పెట్టుకో. నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దయచేసి భాష మంచిగా మాట్లాడితే మంచిది. ఇక మన దేశాన్ని ఆయన కించపరుస్తూ మాట్లాడాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పోలుస్తాడు. జీడిపిలోనట మన దేశాలతో మనం పోలుస్తాడు. అందుకని సోయి నాని జీడిపిలో ఈరోజు ప్రపంచ దేశాల్లోనే 5వ స్థానంలో ఉన్నది భారతదేశం. మన దేశాన్ని తీసుకుపోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పోలీసు అవమానం చేస్తావా? ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎంత ఉందో నీవంత దోషం తెలంగాణ. నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడేటువంటి అర్హత కేసీఆర్ కి లేదు. అవినీతి సామ్రాట్ అనేటువంటి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాను? బిడ్డ కాల్చుకుని నా జోలికి వస్తారా, నన్ను టచ్ చేస్తారా? నీ దగ్గర ఏం లేకుండా నేను ఎందుకు టచ్ చేస్తారా? టచ్ చేస్తాడు నీకు భయం ఎందుకు? ఎవరు టచ్ చేశా నీకు భయం ఎందుకు? నిజాయితీ ఉన్నప్పుడు, మీకు విధి లేనప్పుడు ఎవరు వచ్చి చేసినా భయపడాల్సిందే ఉంటుంది. ఫామ్ హౌస్ నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కరెక్ట్ గా ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి. మీ ఫామ్ హౌస్ లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మొత్తం మీ ఫామ్ హౌస్ విస్తీర్ణం ఎంత? 2004 ముందు మీ ఫామ్ హౌస్ విస్తీర్ణం ఎంత? ఈరోజు దుబాయ్ లో మన పత్రికలు వచ్చింది. దుబాయ్ లో వారి కూతురికి 1000 కోట్ల ప్రాపర్టీస్, ఒక 60 crores ఒక ఫ్లాటే, మిగతా ఆస్తులని చెప్పి 1000 కోట్ల ఆస్తులు అని చెప్పి. అవి వాస్తవాలా అబద్ధాలా? ఇవన్నీ చెప్పండి ప్రజలకు. నిజం చెప్పాలి కదా. ఇవన్నీ ఉండి పుకార్లా లేదా దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా? బికాస్ మీరు జవాబు చెప్పినటువంటి ఒక పొజిషన్ లో ఉన్నారు. జవాబు చెప్పాల్సినటువంటి పొజిషన్ లో మీరు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి ప్రజలకు. జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో పరిస్థితి ఏంటి? వాటి వాస్తవాలు ఏంటి? దాంట్లో నిజం ఉందా లేదా? మీకు చాలా భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుముట్టని, పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఉందా లేదా? వినామీలపేట కూడా చాలా పెద్ద ఎత్తున 1000 ఎకరాల్లో విస్తీర్ణాలు పెంచుకున్నటువంటిది ఉంది. దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా? మీరు
ఎవరి వాళ్ళ దీంతో కట్టుకోవద్దని ప్రతి ఒక్కరికి వారికి వాళ్ళ యొక్క దీంట్లో ఎవరైనా ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, దాని విషయంలో కాదు. మీరు అవినీతి గురించి మాట్లాడినప్పుడు అవినీతి సామ్రాట్గా ఈరోజు ప్రతి నోటా కూడా అదే మాట ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రజలకు వివరణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా కథలు చెప్పి కథలు చెప్తే నాకు కాదని ప్రజలు నమ్మాలి కదా. మీ ఫామ్ హౌస్ విస్తీర్ణం ఎంత? మీరు ఏమంటున్నారు? కేంద్రంలో ఉన్న కేంద్రం సొత్తు వాళ్ళు అయ్యా సొత్తు అంటున్నాం. ఎప్పుడు కూడా అయ్యా సొత్తు అని చెప్పలే. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా నీలాగా మాట్లాడలే. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అది ప్రజల సొమ్ము కాబట్టి, దేశ సంపద కాబట్టి, దేశం కోసం పాటుపడుతున్నా ఆ దిశల వల్ల. నువ్వు చెప్పేం చేసినావు? తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు, ద్రోహం చేసినావు. నీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నావు. బంగారు తెలంగాణ పేరుగా ద్రోహం చేసినావు. ఈరోజు నువ్వు ఇచ్చే 2000 పెన్షన్ నీ అయ్యే సొత్తా? మీ తాత సొత్తా? రైతు బంధు మీ అయ్యే సొత్తా? మీ తాత సొత్తా? కళ్యాణ లక్ష్మి మీ అయ్యే సొత్తా? మీ తాత సొత్తా? గొర్రెల గురించి మాట్లాడుతూ, గొర్రెలు 2018 ఎన్నికల ముందు ఇచ్చిన గొర్రెలే మన ఇక్కడ ఇచ్చిన అవును గొర్రెలు మొన్న హుజురాబాద్ లో ఇచ్చినావు. అంతకుముందు హుజూర్ నగర్ లో వచ్చాడు. 7 ఓట్లు వస్తే అడిస్తావు. ఆ గొర్రెలు ఉన్న వాళ్ళు ఉంటేనే మన గొర్రెలు ఏమన్నా అడిగేం పోవు. దుబ్బాకలిలే ఎన్నికలు వచ్చినప్పుడే నీకు గొర్రెలు గుర్తుకొస్తాయి. 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్ అంటివి. ఇప్పటిదాకా ఇచ్చినావు రాష్ట్రంలో? హుజురాబాద్ లో ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? అది ఏమన్నా మీ అయ్యే సొత్తా? అనే ముందు నీ సోయి ఉండాలా. నీ సొత్తులాగా, నీ అయ్య సొత్తులాగా, నీ తాత సొత్తులాగా, తెలంగాణ నీ సొత్తులాగా భావిస్తున్నావు. రైతు వేదికలని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. జిల్లా రైతులను సోత్రం చూస్తున్నారు. రైతు వేదికలు పార్టీ ఆఫీసుల కోసం కట్టాం. నువ్వు గ్రామాన నీ పార్టీ మీటింగ్ పెట్టుకొని కట్టాం ఆ రైతు వేదికలని. రైతు వేదిక దేనికోసం కట్టాం? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకేమో ఎక్కడ నరేంద్ర మోడీ గారు ఫోటో ఉండదు, పేరు ఉండదు. ఈయన మాత్రం పెద్ద ఫ్లెక్సీ చేసుకుంటాడు ఐకేపీ సెంటర్ల దగ్గర. కొనేమో కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేమో ఇలా ఫోటోలు ఎమ్మెల్యేలపై కట్టింగ్ రిబ్బన్లు వీళ్ళే చేస్తున్నట్టు పోజులు. ప్రతి ఒక్క ఈవెన్ వ్యాక్సినేషన్ విషయంలో నరేంద్ర మోడీ గారు దేశమంతా ఉచిత వ్యాక్సిన్ ఇస్తుంటే ఆ వ్యాక్సినేషన్ దగ్గర కూడా నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టలేదు. ఆ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి రిసీట్స్ ఉన్నాయో వ్యాక్సినేషన్ రిసీట్స్, కేసీఆర్ ఫోటో రిసీట్స్ ఇస్తున్నారు. ఇంత దుర్మార్గమా? నీ ఎఫర్ట్ జీరో. కోవిడ్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎఫర్ట్ జీరో. కోవిడ్ సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కానీ, వ్యాక్సినేషన్ విషయంలో కానీ అన్నిట్లో మీరు ఫెయిల్యూరే. రేషన్ కార్డు కూడా ఇస్తలేదు ఈరోజు నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి. ఇంత దుర్మార్గం ఉన్నటువంటి మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మీ నోరును సంపాదించుకోండి. తిరిగి మీరు కూడా అదే భాష పడాల్సి వస్తుంది. మీ మీద మీరు ఉపయోగించిన భాషనే మేము ఉపయోగించాల్సి వస్తుంది. గతంలో కూడా మీరు ఒకసారి ఉపయోగించింది ఇట్లాంటి భాష, తిరిగి అదే పద్ధతిలో జవాబులు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే మీ యొక్క వ్యవహారం వల్ల ప్రజా ప్రతినిధులంటేనే గౌరవం లేనటువంటి భాషని వాడే పరిస్థితి వచ్చింది తెలంగాణ. ఇప్పటికైనా మీ నోరును సంపాదించుకోండి. మీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పండి, మీ మంత్రులకు చెప్పండి, సంస్కారం నేర్పించండి. సంస్కారం నేను
బీజేపీ స్పష్టం చేయాలి. దాని మీద మీ సమాధానం. ఇంతసేపు నేను చెప్పింది నేను వినలేదు. మీరు లెటర్ ఇవ్వండి కేంద్రం నుంచి మాట చెప్పించండి, నేనే మొత్తం ఒళ్ళు ఇప్పిస్తాను ముఖ్యమంత్రి. ఏమంటాడు? మీరు కేంద్రం నుంచి ఒక లెటర్ ఇప్పిస్తే, స్టేట్ పార్టీ ఇప్పిస్తే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఆయన రమ్మను మా ఎంబడి ఆయన అడగమను. మా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఆయనతో ఒక సమావేశం పెట్టుకోమను. ఏం పరిస్థితుందో డిస్కషన్ చేయమనండి. దాని విషయం లేదు. హుజరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయం చేయడానికి ఆయన ఉపయోగించిన డ్రామా ఇదంతా. ఆయన పొలిటిసైడ్ చేయడానికి వాడుతున్నటువంటి డ్రామా రైతులు మొత్తం నమ్మలేదు కాబట్టి రైతులను మరోసారి నమ్మించేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసాడు. వరి ఉరి అనేటోడు ఆయన. వరి వేస్తే ఉరి అన్నాడు. నువ్వే కదా అన్నావు. నువ్వు ఒక ఫార్మర్ని ఎడ్యుకేట్ చేయాలంటే నాకు ఒక పద్ధతి ఉంటుందండి. గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, అనేక ఫార్మర్ సదస్సులు పెట్టినాం మేము. ఇలా ఒక్క సదస్సు లేదు, ఒక్క సదస్సు లేదు. రైతు సమస్య అసలు రైతులకి అవేర్నెస్ లేదు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ లేదు, వాళ్ళకి ఒక లేటెస్ట్ టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. నేను 10,000 ఇచ్చినా అయిపోయింది, 2,000 ఇచ్చినా అయిపోయింది, 15,00,000 ఇచ్చినా అయిపోయింది. పంటలు మొత్తం వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే నష్టపరిహారం లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ నష్టపరిహారం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అరే ఇక్కడ నుంచి అంచనాలు చేసి పంపించాలా? అసలు ఎలాంటి ఇది లేకుండా, ఎఫర్ట్ లేకుండా కేవలం జస్ట్ పట్టగాల్సి ఇదే. నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏం మాట్లాడడం చెల్లుతుంది, నడుస్తుంది అనుకుంటే పొరపాటు. అబద్ధాలు అనేవి కొంతకాలమే నడుస్తాయి, కొంతకాలమే సాగుతాయి. నిజం ఎప్పటికైనా నిజమే, అబద్ధం అబద్ధమే. రైతు సమస్యల కోసం మేము ధర్నాలు చేస్తాం. బీజేపీ మాతో పాటు ధర్నాలు కూర్చుంటారు. వాళ్ళకు ధర్నాలు చేసేటటువంటి అర్హత లేదని చెప్పిన ఇంతకుముందే. వాళ్ళకి ధర్నాలు చేసే అర్హత లేదు. ప్రజల నోటిప్పనిటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకి ధర్నా చేసే అర్హత ఉందా? ఏదైనా ఒక నిరసన పిలిపిస్తే ఎక్కడి వాళ్ళకు అరెస్ట్ చేసి రాకుండా చేసేటటువంటి వీళ్లకు నిరసన తెలిపేటువంటి అర్హత ఉందా? ధర్నా చేసే అర్హత ఉందా? సిగ్గుంటారా మాటలు మాట్లాడింది? వాళ్ళకు కొంచెం మన సిగ్గుంటారు. పాదయాత్రలు ఎలా చేస్తారో చూస్తాం. మేము అడ్డుకుంటాము. అడ్డం అనుకోమని ఉత్తరం అనుకోమని ఊరు అడ్డం ఉత్తరం. వరి వేయొద్దని కేసీఆర్ చెప్పాడు. అమ్మా ఏదైనా ఉండొచ్చు డిస్కషన్. ఈ రాష్ట్ర బాగు కోసం హమేషా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజల యొక్క బాగుని మేలుకునేటటువంటి పార్టీ. కేంద్ర పార్టీగా నరేంద్ర మోడీ గారి గురించి ఇంతకు ముఖ్యమంత్రి గారే చెప్పింది. తెలంగాణకు ఎన్ని రకాలుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఎప్పుడు కూడా ఆయన ఎలాంటి విపక్ష ధోరణిలోన పోయేటటువంటి వ్యక్తి కాదు ప్రధానమంత్రి. ఈయన ఎప్పుడు సరైన అప్పుడు సమయం ఇచ్చి ఏ సమస్యల కోసం పోయినా సమయం ఇచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాదు. ఉన్నటువంటి ఇతర మంత్రులు ఇక్కడ వచ్చి అబద్ధపు డ్రామాలు చేస్తే ఎట్లా? డ్రామాలు చేస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా ఇది. అంటే నీ ఓటమిని స్వీకరించలేక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ విధమైనటువంటి తప్పుదో పడిచేటటువంటి మాటలు మాట్లాడి నమ్మించాలని చూస్తున్నారు రైతులని. రైతులు ఎవరు నమ్మకూడదు. ఇటువంటి మోసగా మాటలని నమ్మొద్దు. ఈ మోసగా నేను చేస్తానని నమ్మొద్దు అని చెప్తా ఉన్నా రైతులకు కూడా ఈ మీడియా ద్వారా. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.